గ్యాంగ్స్టర్ నయీం డైరీలోని అధికారుల ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. డీజీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ వరకు నయీంతో సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. యాదగిరిగుట్టలో డీజీ స్థాయి అధికారికి 80 ఎకరాల స్థలం, ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న ఓ అధికారికి 2 ఖరీదైన కార్లను గ్యాంగ్స్టర్ ఇచ్చాడట. నయీం చెప్పిన మావోయిస్టుల డంప్లోని డబ్బులు మాయించేశాడు ఓ ఐపీఎస్ అధికారి. నయీంతో కలిసి ఉన్నతాధికారి బావమరిది చిట్ ఫండ్ వ్యాపారం కూడా చేసినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో డీఐజీకి 12 ఎకరాల భూమిచ్చాడు నయీం. అదనపు డీజీ స్థాయి అధికారితో లిక్కర్ దందా కూడా నడిపాడు. 16 ఏళ్లుగా ప్రతి రంజాన్ కు పోలీసులకు భారీ ఎత్తున గిఫ్ట్లు అందజేసేవాడు నయీం. నయీం కేసులో రోజుకొక విషయం బయటపడుతోంది. తాజాగా అతడు శత్రువులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చిత్ర విచిత్ర వేషాలు వేసేవాడని తెలిసింది. రోజుకో గెటప్ తో బయటికి వెళ్లేవాడని పోలీసుల విచారణలో బయటపడింది. తాజాగా నయీం స్త్రీ వేషధారణలో ఉన్న ఫోటో ఒకటి సిట్ అధికారులకు చిక్కింది. అచ్చం అమ్మాయిలా ముస్తాబైన నయీం ఒంటి నిండా నగలు ధరించి ఫోటోకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోతో నయీం ఇంకా ఏ వేషాల్లో తిరిగేవాడన్న దానిపై సిట్ ఆరా తీస్తోంది. అటు అతడి ముఖ్య అనుచరుల కోసం కూడా విస్తృతంగా గాలిస్తున్నారు అధికారులు. నయీం గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తి ఇతగాడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఏ ప్లేస్ మీదైనా కన్నేశాడంటే దాన్ని క్షణాల్లో కబ్జా చేసేసేవాడు. అనుచరుల్ని రంగంలోకి దించి కత్తులతో బెదిరించి మరీ సొంతం చేసుకునేవాడు. భూ యజమానుల్ని రాత్రికి రాత్రే ఓ చోట నిర్బంధించి రిజిస్ట్రార్ ను తీసుకొచ్చి మరీ సంతకాలు పెట్టించేవాడు. మహేశ్వరంలో జరిగిన నయీం భూదందాపై మా క్రైమ్ కరెస్పాండెంట్ శర్మ స్పెషల్ రిపోర్ట్. గ్యాంగ్స్టర్ నయీం బతికున్నప్పుడు చేసినటువంటి ఆగడాలు ఇప్పుడు ఎన్కౌంటర్ తర్వాత ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ప్రధాన రోడ్డు పైన భూమి కనిపిస్తే చాలు అతని కన్ను పడేది. అతని అనుచరులు ఆ భూ యజమానుల దగ్గరికి వచ్చి భాయ్ సాబ్ కన్ను ఈ భూమిపై పడింది కాబట్టి దీన్ని మాకు అప్పగించాల్సిందే అని హుకుం జారీ చేసేవారు. ఆ తర్వాత ఆ భూ యజమానులు మాట వినకున్నా వాళ్లను తుపాకులు ఇతరత్ర మారణాయుధాలతో బెదిరించి ఆ భూమిని వాళ్ళ తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం మనం శ్రీశైలం రహదారి మహేశ్వరం ప్రాంతంలో ఉన్నాం. మహేశ్వరం మండలంలోని ఇమాంగూడలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా భూమి సుమారు 37 ఎకరాల వ్యవసాయ భూమి. 2005లో ఇటుగా వెళుతున్నటువంటి నయీంకు ఈ భూమిపై కన్ను పడిందట. అతని అనుచరులు ఈ భూ యజమానుల దగ్గరికి వచ్చి భాయ్ సాబ్ కన్ను పడింది కాబట్టి ఈ భూమిని తమకు అప్పగించాల్సిందే అని హుకుం జారీ చేశారు. ఆ తర్వాత వాళ్ళు మాట వినకపోవడంతో 15 రోజుల పాటు మానసికంగా శారీరకంగా వేధించి మారణాయుధాలతో బెదిరించి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒకవైపు స్థలంలో అక్కడ సాగు జరుగుతోంది. ఆ భూమి వెనకాల మరికొంత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ప్లాట్ల వెంచర్ కూడా సాగుతోంది. ఇక మరోవైపు ఇది మ్యారేజ్ హాల్, ఫంక్షన్ హాల్. దీన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. సామ సంజీవరెడ్డి గార్డెన్ పేరుతో ఇది నిర్మితమై ఉంది. దీన్ని బట్టి చూస్తే స్థానికంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు దీనిపైన కన్ను వేసి నయీం ద్వారా దీన్ని సెటిల్మెంట్ చేసుకున్నటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫంక్షన్ హాల్కు పక్కనే ఉన్న మరో ఖాళీ స్థలం ఉంది. దాన్ని కూడా కాంపౌండ్ వాల్ నిర్మించుకొని దాన్ని కూడా కబ్జా చేసినటువంటి దాన్ని బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అప్పట్లో వీళ్ళు డబ్బులు అడిగినప్పటికీ రూపాయి కూడా చెల్లించకుండా ఊరికేనే దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏమైనా వీళ్ళు అడిగితే గనక చంపేస్తామంటూ బెదిరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నయీం ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఈ బాధితులందరూ కూడా ఒక్కటయ్యారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మరి అప్పుడు అప్పనంగా తీసుకున్నటువంటి ఈ భూమి మరి వీళ్లకు దక్కుతుందా లేదా అనేటువంటి ఆందోళన వాళ్లలో కనిపిస్తుంది. ఆ బాధితులందరూ ఒక్కటయ్యారు, పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం
ఈ అంశానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఫామ్ అయింది కాబట్టి వాళ్ళ వద్దకు వెళ్ళేటువంటి యోచనలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. వాళ్ళందరూ ఒక దగ్గరకి వచ్చారు. ఈ నయీం ఎన్కౌంటర్ తర్వాత ఈ సంజీవరెడ్డి గార్డెన్ నిర్వహిస్తున్నటువంటి యజమానులు కావచ్చు, ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేటువంటి అనుచరులే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మొత్తం అప్పుడు సుమారు 21 మంది ఈ భూ యజమానులు మొత్తం నయీంకు సంబంధించి నయీం భార్య హసీనా బేగంతో పాటు అతని ముఖ్య అనుచరుడు శ్రీహరితో మొత్తం 12 మందికి వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ జరిగినటువంటి తీరును కూడా ఒకసారి మనం పరిశీలించాలి. దిల్సుఖ్ నగర్లో నయీం అనుచరుడికి సంబంధించినటువంటి ఒక ఇంట్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఈ బాధితులందరూ కూడా చెబుతూ ఉన్నారు. వాళ్లను మారణాయుధాలతో బెదిరించి అర్ధరాత్రి 12 గంటల సమయంలో సబ్ రిజిస్ట్రార్నే వాళ్ళ అనుచరుడి ఇంటికి రప్పించి ఈ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి తీరు ఇప్పుడు విస్తుగొలుపుతోంది. ఇక మరో 7 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే మహేశ్వరంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే అర్ధరాత్రి కూడా అది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ గోడును మనం విందాం. ఏం జరిగింది, నయీం మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యాడు ఏంటి ఒకసారి చెప్పండి. ఇంతకుముందు మేము వ్యవసాయం చేస్తుంటే ఊరికి వచ్చాము, ఊరికి వచ్చిర్రు, ఊళ్ళో దొరకలేదు. బాయికాడ వచ్చినాం, బాయికాడ దొరకలేదు. మళ్ళీ ఇంటికి వచ్చిర్రు, నైట్ దొరకలేరంటే చెప్పి పొద్దుగల 6 గంటలకు వచ్చిర్రు. నయీం బాయ్ పిలుస్తుండ్రు రండి అన్నాడు. అంటే నేను పోతే ఏడికి రమ్మంటాడు అంటే మీ తమ్ముడు సంతోషనాలు ఉన్నాడు ఆడికి రా, లేకపోతే మీ తమ్మిని చంపేస్తామన్నారు. సరే ఏం సంగతి పోయేదామో అడిగాడు. అంటే లేడు ఆయన, నేను మా తమ్మిని దొరుకుని వస్తాను, నేను వెళ్ళొచ్చింది. మళ్ళీ ఇక వాళ్ళు అంతా ఇడిచిపెట్టారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్ని రోజులున్నా ఇడవం మేము, మీ బూలం మేము మా బావికి కన్ను పడ్డది, మేము తీసేసుకుంటామని అన్నారు. ఇక మళ్ళీ ఇంకొక నాడు వచ్చారు, మళ్ళీ నన్ను వేసుకొని పోయారు. ఆయన ఇస్తేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, లేకుంటే మేము ఇడవమని చెప్తే ఆ మహేశ్వరం పోయిండు మా తమ్ముడు. నేను నన్ను ఆడికెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి పట్టుకొచ్చారు. ఆడొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోరు, రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలేసారు మమ్మల్ని. ₹1 ఇవ్వలే మాకు. అంటే ఎవరెవరు ఎంతమంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? అప్పుడు మా దగ్గరకు వచ్చి 5 మందే వచ్చారు. 5 మంది వచ్చి మేము ఎవరిని ఏమన్నాము, ఖాళీ రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోమంటని చెప్పి వాళ్ళు అంటారు. మరి డబ్బులు ఇవ్వాలి, దానికి డబ్బులు మేమేమో అమ్మమంటున్నాం, వాళ్ళేమో మీరు డబ్బులు అడగకపోయినా ఏది చేసినా కానీ మేమైతే ఇడవం. మిమ్మల్ని బావికి కన్ను నచ్చింది పొలం మీరు ఇచ్చేయవలసిందే. ఇంకా 30 మందిని ఇంతకుముందు తీసినాము, మీరు కూడా అందులో ఒకరు అయిపోయింది, మీ పని కూడా అయిపోయింది, తీసుకుంటేనేమో రిజిస్ట్రేషన్ చేస్తేనేమో చేయరు, లేకుండా అందరినీ చంపేస్తాం మేము అని చెప్పారు. చెప్తే సరే పోయని మహేశ్వరంలో రిజిస్ట్రేషన్ చేసి వచ్చినాం. ఓకే, మీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఏం పేరు మీ పేరు? 20 ఎకరాలు ఉంది మాకు. మా నాయన అమ్మ రాజిరెడ్డి అనంతమ్మ మామూలు వీళ్ళు బెదిరించి మీరు సంతకాలు పెట్టుండ్రి, లేకుంటే మిమ్మల్ని కొడతాము చంపుతామని అన్నారు అని భయపట్టించిండ్రు. భయపట్టిస్తే మేము భయపడి సంతకాలు పెట్టిండ్రు. ఇక మాకేమి ఇయ్యలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వచ్చినాం, సంతకాలు పెట్టి వచ్చేసి. ఎక్కడికి పోయి సంతకాలు పెట్టారు? జయశ్రీ బ్రదర్స్. మీకు ఎంత ఉందమ్మా ఇక్కడ? మాకు 10 ఎకరాల చిల్లర ఉంటుంది సార్. మాకు 10 ఎకరాల చిల్లర ఉంటుంది. మమ్మల్ని తెలంగాణ పొద్దున్నాక భయపట్టించారు సార్. మాకు అసలు నిద్ర లేదు కంటికి. మీ భర్తలను చంపుతాం, మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని బతకనీయం భూమి మీద. మేము వచ్చినట్టు పోయినట్టు ఏమన్నా గుట్టు బయట పడితే మిమ్మల్ని 7 గాడికి తునకలు చేసి పాడేస్తాం. మిమ్మల్ని ఒక్కరు కూడా మిగిలరు. మీ మంచితనంగా సంతకాలు పెట్టమంటారా, లేదంటే మొత్తం తునకలు చేసి పారేస్తాం మిమ్మల్ని. మీరు కనిపించారు ఇట్లకెళ్ళి. మంచితనంగా పెట్టమని చెప్పండి, లేకపోతే మిమ్మల్ని కోసేస్తాం, మీ పిల్లలను మీ పెద్దలను మొత్తం ఏం లేకుండా మీ భర్తలను చంపి పారేస్తాం, మీకు ఒక్కరు కూడా మిగలకుండా అయిపోతారని అంటే మేము వ్యవసాయం చేసుకొని బతికేది, మా పిల్లలను మేము కష్టం చేసుకొని బతుకుతాం సార్. మేము రాలేము, మా భర్తలకు చదువు రాదు, ఏది తెలియదు, వాళ్ళకు ఏం అర్థం కాదు, పుట్టి అమాయకులు మా ఇంట పడ్డారని అంటే మిమ్మల్ని చంపుతామని 15 రోజులు సార్ మమ్మల్ని వేధించింది. 15 రోజులు వేధించితే ఏడ్చుకుంటా తెలంగాణ చెట్ల పొంటి గుట్టల పొంటి చెలకలలో వండుకున్నాం సార్. మేము చెలకలలో వండుకుంటా కూడా మమ్మల్ని టార్చ్ లైట్లు పెట్టి ఎక్కడున్నారు ఏడున్నారు అని ఒకటే దేవులాంటి సార్. మేము పిల్లలను వండుకున్న అన్నం తినలేదు సార్. మమ్మల్ని వండుకున్న అన్నం కూడా గిన్నెలు 3 రోజుల దాకా అట్లే ఉండేవి. వచ్చి చూద్దామంటే ఎప్పుడైనా మాకు సుమాలు తీసుకొని తిరుగుడు, బండ్లు వేసుకొని తిరుగుడు, మమ్మల్ని అసలు భయపట్టించి చంపిరు సార్. మిమ్మల్ని చంపేస్తాం, ఎట్లయినా మిమ్మల్ని ఇడవం, మిమ్మల్ని చంపిందాక ఇడవం చేస్తారా చేయండి సప్పుడు కాకుండా. లేదంటే మేము వచ్చినట్టుగా మీరు చెప్పినా కానీ కూడా మిమ్మల్ని బతకనియ్యం.
బతకనిచ్చేదే లేదు. మీరు చేస్తారా మంచితనంగా చేయండి. అట్లాంటి ఇప్పటికైనా మాకు ప్రాణభయం సార్. ఇప్పటికైనా మా భర్తలకు ఏమన్నా ప్రమాదం జరిగితే వాళ్ళ బాధ్యతనే సార్. ఎటువంటి ప్రమాదం జరిగినా వాళ్ళ బాధ్యతనే. ఇప్పటికైనా కూడా మాకు ప్రాణభయానికి ఇప్పటిదాకా కూడా మేము గుట్టు బయట పెట్టలేదు సార్. మేము మీ పేరు ఏం పేరు, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎవరు మిమ్మల్ని బెదిరించారు? మమ్మల్ని బెదిరించింది శ్రీకాంత్ అలియా శ్రీధర్ అని మమ్మల్ని బెదిరించిండు. ఆయన డిసెంబరు 2015 సంవత్సరంలో మమ్మల్ని అప్రోచ్ అయ్యి అన్న నీతోటి మాట్లాడాలంటే, ఎవరయ్యా నువ్వు కొత్త మనిషి నాతోటి మాట్లాడే నీకేం అవసరం అది అంటే, నేను మాజీ నక్సల్స్ నయీం బాయ్ మనుషులం, మేము నీ పొలం ఏదైతే ఉందో నీ పేరు మీద మీ నాయనది నీకు వచ్చింది ఎంత పొలం ఉందో 10-12 ఎకరాలు మొత్తము నయీం బాయ్ పేరు మీద ఆయన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. అది అంటే మాకు ఇదే ఆధారం ఉందా, మేమేం చేస్తాం, మేము చేయమంటే, అరే లంజగొడక చచ్చిపోతావు, నయీం బాయ్ మంచోడు కాదు, గంతోడు కాల్చి పడేస్తాడు నువ్వు మాత్రం మీరు ఎవరు మిగిలరు, పొలం పోతుంది మీరు పోతారు, లంజగొడుకులారా మర్యాద చేస్తేనే మీరు మిగులుతారు, అది అని చెప్పి భయపెట్టించారు. ఆ రోజు నుంచి 15 రోజుల వరకు ఇదే రకంగా భయపెట్టించుకుంటా ఓ 16వ రోజు నాడు మమ్మల్ని అందరినీ తీసుకుపోయి దిల్సుఖ్నగర్లో జేసీ బ్రదర్స్ ఆఫీస్ పైన అంతస్తుకు తీసుకుపోయి అక్కడ కూడా చుట్టుముట్టు రౌడీలంతా గిరావ్ చేసి ఉన్నారు. లోపల కూడా రౌడీలు ఉన్నారు. వాళ్ళంతా గన్లు ఎక్కువ పెట్టేసి మీరు మర్యాదగా చేస్తేనే బతుకుతారా లంజోడుకులారా, మీరన్నా మిగులుతారు, పొలం పోతే అది అని చెప్పి అన్నందుకు మేము ప్రాణభయంతో మా పిల్లల గురించి మేము ఇక గుట్టు చప్పుడు కాకుండా సంతకాలు పెట్టి బయటకు వచ్చేసినాము. ఇదంతా నయీం బాయ్ చేపించి ఆయన అనుచరులు చేసారు. ఇప్పటికి కూడా మాకు భయం ఉంది. రేపు మళ్ళీ ఇవన్నీ మేము బయటకు చెప్పినందుకు కూడా ఆయన పొలం చేసుకున్న వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అనే భయం కూడా మమ్మల్ని వెంటాడుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ 37 ఎకరాల విలువ సుమారు 80 కోట్లకు పైగానే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధాన రహదారి కాబట్టి 2.5 కోట్లకు 1 ఎకరం విలువ. ఇక్కడ మహేశ్వరం మహా ఐశ్వర్యం అప్పట్లో భూమి 2005 సంవత్సరంలో చాలా రియల్ ఎస్టేట్ ప్రాచుర్యం పొందినటువంటి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. మరి అప్పట్లో దీని విలువనే అప్పట్లో 80 కోట్లు, ఇప్పుడు కూడా అదే సమాన ధరలో ప్రస్తుతం ఉంది. దీనిపైనే అప్పుడు నయీం భాయ్ కన్ను పడడం వల్ల ఈ బాధితులందరూ, మనం చూస్తున్నటువంటి బాధితులందరూ అప్పుడు గోడు వెళ్ళబోసుకోలేక పోలీసులకు దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగకపోవడంతో బలవంతంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి, అలాగే నయీం అనుచరుడి ఇంటికి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్నే అక్కడికి పిలిపించుకొని అర్ధరాత్రి వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి. మరి ఎన్కౌంటర్ అయ్యాడు. నయీం అనుచరులు కూడా పోలీసులకు పట్టుబడ్డారు, జైలుకు వెళ్ళారు. మరి ఈ 37 ఎకరాల భూమిని వీళ్ళు బలవంతంగా లాక్కున్నారు కాబట్టి మరి వాళ్లకు న్యాయం జరుగుతుందా, మరి జరిగే విధంగా ప్రస్తుతం ఈ దర్యాప్తు జరుపుతున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చొరవ చూపుతుందా లేదా అనేటువంటిది మనం చూడాలి. కెమెరామెన్ వెంకట్ యాదవ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. నయీంపై ఇప్పటి వరకు సిట్ కంట్రోల్ రూమ్ కు 60 ఫిర్యాదులు వచ్చాయన్నారు సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి. పలు హత్య కేసుల్లో నయీంను నిందితుడిగా గుర్తించామన్నారు. 4 హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, 3 కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అనుమానం ఉందని తెలిపారు నాగిరెడ్డి. హత్యకు గురైన వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు ఆయన. నయీం గ్యాంగ్ సంబంధించిన కేసులకు సంబంధించిన సిట్లో ఏమేమి వర్క్ జరుగుతుంది అనేది రివ్యూ చేసుకోవడం జరిగింది. సో సిట్లో ఉన్న టీం మెంబర్సే కాకుండా జిల్లాల్లో ఆల్రెడీ ఎవరైతే కేసులు ఇన్వెస్టిగేట్ చేసినారో, ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసినారో ఆ ఆఫీసర్లను కూడా పిలిపించి ఇప్పటివరకు ఏమేమి జరిగింది అనేది రివ్యూ చేసి తర్వాత ఫర్దర్ ఏమేమి యాక్షన్ తీసుకోవాలనేది చెప్పడం జరిగింది. నార్సింగ్కి సంబంధించిన కేసులో అంటే నిన్న మొన్న ఈ అక్యూజ్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఒక ఇద్దరు మర్డర్ కేసు అంటే ఇద్దరిని నయీం మర్డర్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతను నంబర్ 1 నదీం అని చెప్పేసి, ఇతను ఒరిజినల్ నేమ్ విజయ్ కుమార్. ఇతను నయీం యొక్క సిస్టర్ సలీమా యొక్క హస్బెండ్. అతన్ని తర్వాత నస్రీన్ అనే ఒక అమ్మాయిని, ఇద్దరిని కూడా మర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతని బ్రదర్ అలీం యొక్క వైఫ్ హీనా మరియు చియాన్ అని ఆమె యొక్క కూతురు, ఈ ఇద్దరిని కూడా మిస్ చేసినారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మిస్సింగ్ అంటే వాళ్ళ కోడ్లో మర్డర్ అని అన్నారని చెప్పారు, బట్ ఇంకా దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు.